Mukunda Jewellers first ever factory outlet. BA 2 to 12% charges with zero making charges low. Return on sale with zero making charges. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. తెల్లవారుజాము నుంచి దేవరా మూవీ ఫీవర్తో మనం చూసాం, థియేటర్లన్నీ మారు మ్రోగిపోతున్నాయి, రైట్? అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్తో చాలామంది వెళ్ళారు. మీరేమంటారు? మిక్స్డ్ టాక్ అని కొంతమంది అంటున్నారు, సూపర్ అని మరి కొంతమంది అంటున్నారు. ఫస్ట్ యాక్చువల్గా 1:30 ఆ షోకి ఎవరో పిలుస్తాను అంటే తలూపా. అప్పటికి నా పనుల వల్ల బేసికల్లీ మనం పనుల వేసరికి ఆ టైం అయింది. మార్నింగ్ 4కి అనుకున్నా, అది అంతే అలాగే పోయింది గాలికి. అంటే ఆ టైం మనం లేవంగా అంటే లేచినా కూడా గబగబాబాయ్ వచ్చేసేది వాగలేంగా. 10 తర్వాతే కదా మన స్టూడియోలన్నీ ఓపెన్ అయ్యేవి. అవును. సో అప్పుడు లేచినా మళ్ళీ పడుకొని మళ్ళీ రావాలి. మధ్యలో ఏదైనా కళ వచ్చింది అనుకో, అది ఈ సినిమా కలిపి చెప్పేస్తాం ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి చక్కగా 8:20 షోకి వెళ్ళా. నా ఎక్కడ దొరికింది అది? పీవీఆర్ ఆ మాల్, సెంట్రల్ మాల్. చూసారా నిజంగా? యా, సెంట్రల్ మాల్కి వెళ్ళాను. అది బాగా సెట్ అయింది, ఆ పర్ఫెక్ట్ టైమింగ్. అది హ్యాపీగా 3 టికెట్లు వేస్ట్, 1 o'clockది వేస్ట్, 4 o'clockవి వేస్ట్, మళ్ళీ ఇదొకటి అని అంటే వేరే వాళ్ళకి ఇచ్చానులే, అయిపోయింది. ఓవరాల్గా ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు చాలామంది చాలా నెగిటివ్స్ స్ప్రెడ్ చేశారు. వీళ్ళు కూడా బోల్డ్ అని నెగిటివ్స్ చూశారు. నేను అడగడం కూడా మిమ్మల్ని సూటిగా అడగలేదు, ఆగి ఎందుకు అడిగానంటే మిక్స్డ్ టాక్ చూస్తూ ఉన్నాం, అర్థం కాని సిచ్యువేషన్ అది. సో ఎట్లా వచ్చింది అంటే చివరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసుకోవాలి లాస్ట్కి. ఆ కాపీ నుంచి మెగా ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవ దగ్గర నుంచి చివరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అవ్వాలా. మొత్తానికి అయితే మనకు సినిమా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది మాట్లాడుకుంటే ఫస్ట్ కథ గురించి మాట్లాడుకుందాం. నన్ను అడిగితే ఈ సంవత్సరం రిలీజ్ అయినటువంటి పెద్ద సినిమాలో కలిగి తర్వాత ఇదేగా పెద్ద సినిమాలు అంటే చెప్పుకోదగ్గవే. అండ్ ఈ సంవత్సరం అని కాదు, ఈ దశాబ్దం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా దేవరా. మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా దేవరా. అండ్ దేశభక్తి కోసం పోరాడే వీరులు సరిహద్దుల్లోనే ఉండరు, స్వతంత్ర యోధుల్లోనే ఉండరు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి ఒక స్వతంత్ర యోధుడిని మనకు పరిచయం చేశాడు. అంటే లైక్ దేశభక్తుడిని మనకు పరిచయం చేశాడు ఈ సినిమా. అవునా? యాక్చువల్గా ఈ మీరు చెప్పే సబ్జెక్ట్ దగ్గర నేను ఈ టాపిక్ తీసుకురాకూడదు, బట్ నాకు గుర్తొచ్చింది చెప్తున్నా. మనం హీరామండి వెబ్ సిరీస్ చూసినప్పుడు ప్రాస్టిట్యూట్స్ ఎట్లా దేశం కోసం ప్రాణాలు అర్పించారు అన్నది మనం చూసాం, కొత్త కోణంలో చూపించాడు కదా. ఇప్పుడు ఇది కూడా బాగా చెప్పే ఒక కొత్త కోణంలో కొరటాల శివ ప్రజెంట్ చేసిన తీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇలా కూడా ఆలోచిస్తారా అనే రకంగా ఉండింది. చాలా సింపుల్గా నీకు ఒక లైన్ లాగా స్టోరీ లాగా చెప్తా విను. ఏం స్పాయిలర్ అలర్ట్ అనుకోవద్దు దయచేసి. అంటే చెప్పాలి అంటే కనీసం ఎట్లా అంటే చూసిన వాళ్ళు చూడని వాళ్ళు స్పాయిలర్ అలర్ట్ అనుకోవద్దు. మిక్స్ టాక్ వచ్చింది అట్లుందంట ఇట్లుందంట అనేవాళ్ళు కనీసం అరే ఏదో ఉందంటారా బాబు చూడండి అని చెప్తున్నాను నేను. సింపుల్గా చెప్పాలి అంటే విషయము స్టార్టింగే ఏదో క్రికెట్ స్టేడియంని కాల్ చేస్తారు, డిస్టర్బ్ చేయడానికి ఒక అల్లరి మూక తయారైంది, ఓ ఉగ్రవాది తయారయ్యాడు. ఆ ఉగ్రవాదిని పట్టుకోవడానికి అజయ్ బయలుదేరాడు పోలీస్ ఆఫీసర్గా. ఆ ఉగ్రవాది పేల్చాలి అంటే వాడికి ఆయుధాలు కావాలి. వాడికి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయిరా అని అడిగితే పలానా ఒక రత్నగిరి అనే ఏరియా నుంచి వస్తున్నాయి. అక్కడ ఎర్ర సముద్రం పారుద్ది, ఆ నౌక కంటైనర్ షిప్లో ఆ గుండా మన పనామా కెనల్ పాస్ అయినట్టుగా ఆ గుండా అలా పాస్ అవుద్ది. అక్కడ 4 ఊర్లు ఉన్నాయి, 4 ఊర్లు కలిపి ఆ రత్నగిరి ప్రాంతం అలా పాస్ అవుతుంది. యాక్చువల్గా వాళ్ళు నీళ్ళల్లో దూకి అక్కడ దొంగలు, గజయిత దొంగలు ఉంటారు కదా, అక్కడి నుంచి ఆయుధాలు వాళ్ళు దొంగలించడం, ఎవడో ఏజెంట్కి ఇవ్వడం, ఆ ఏజెంట్కి తీసుకెళ్ళి ఈ ఉగ్రవాదులకు ఇవ్వడం, అలా వాళ్ళకు ₹1 మిగులుతుంది అలా దూకి చేసినందుకు. పుష్పలాగే సింపుల్గా అవి వాటిని ఎర్రచందనాన్ని తీసుకెళ్ళి ఎవడో ఏజెంట్ వెళ్ళి ఎక్కడో అమ్ముకోవడం, విదేశాలకు వెళ్ళిపోవడం, ఇట్లా వాళ్ళకి అక్కడ ఆ ఊర్లో ఉన్నాక అదే పనిలాగా కల్పించి చెప్పారు బేసికల్లీ. ఇప్పుడు అజయ్ అతన్ని ఎత్తుక్కుంటూ వచ్చాడు. అతన్ని ఎత్తుక్కుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ అన్న ఏంటి మఫ్టీ పోలీస్ ఆఫీసర్ లాగా డబ్బులు ఇస్తాము అంటే ఎవడో తెలుసుకోవడానికి. ఇప్పుడు ఎవడైతే దూకుతున్నాడో వాడిని పట్టుకుంటే
వాడు ఎవరికి అమ్ముతున్నాడో తెలుస్తుంది, ఏజెంట్ని పట్టుకుంటే వాడు ఇంకెవడికి, వాడు హెడ్ బాస్ ఎవడో తెలుస్తాడు. ఆ హెడ్ బాస్ పేరు యతి. ఆ యతిని పట్టుకోవడం కోసం కోర్ నుంచి స్టింగ్ ఆపరేషన్ చేయడానికి అజయ్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ ఊరోళ్ళని అడిగారు, నాకు కూడా ఒక కంటైనర్ షిప్ వస్తుంది, దాంట్లో చాలా నిధులు ఉన్నాయి, మంచి డబ్బులు ఇస్తాను మీకు, రండి ఎవడెవడు దూకుతాడో చెప్పేయండి అర్జెంటుగా అని చెప్పేసి అడిగితే, మేము ఎవరైనా దూకట్లేదండి, మేము దూకుడు కార్యక్రమాన్ని మానేసి చాలా రోజులు అయిపోయిందని చెప్పారు. ఎందుకయ్యా బాబు దూకడం అంటున్నారు? అదే మీకు అదే కదా ఆదాయం, వచ్చి దూకండి. నో, మేము దూకడం ఆపేసి చాలా రోజులు ఏంటంటే ఒకప్పుడు దూకే వాళ్ళనే కదా అర్థం. సో అసలు ఎవరు ఏంటి అనేది ఎంక్వైరీ చేయడానికి వస్తే డైరెక్ట్ సైఫ్ అలీ ఖాన్నే ఎదుర్కొన్నాడు. దూకుతావా లేదా అని చెప్పేసి ఈడ్చి తన్నాడు సైఫ్ అలీ ఖాన్, ఎవడరా నువ్వు నన్ను అడగడానికి అని చెప్పేసి. తర్వాత ఆయన ఏడ్చుకుంటూ బీచ్ దగ్గర కూర్చుంటే కాలు చెప్పుకొని ప్రకాష్ రాజ్ ఎంట్రీ. ఆయన వచ్చి ఏమైంది అంటే, మీ ఊరోళ్ళకి ఎందుకు అంత పొగరు, నాకు ఒక పెద్ద నావా వస్తుంది, అదేదో నేను డబ్బులు ఇస్తానని చెప్పినా సరే వాళ్ళు తీసుకోని అంటున్నారు, పని చేయమంటే కూడా చేయను అంటున్నారు, అంత కొవ్వెందుకు అని అడిగితే, అది కొవ్వు కాదు, ఇది కాదు, అదొక భయం, ఆ భయాన్ని పెట్టింది దేవర, అసలు దేవర అంటే ఎవరో నేను నీకు చెప్పాలి అని సినిమా అంతా చెప్పాడు. ఇది అంటే యాక్చువల్గా ఈ దేవర సినిమా దేవరలాగా స్టార్ట్ అవ్వాల, ఎవరి కోసమో స్టింగ్ ఆపరేషన్ చేసుకుంటూ వెళ్తే ఆ దారి గుండా ఒక ఊరు తగిలింది. ఆ ఊరిలో అలా కాలు చాపుకొని కూర్చున్నాడు బీచ్ దగ్గర. ఒక పెద్ద ఆయన వచ్చి ఈ ఊరికి అదేంటో తెలుసా అని చెప్పేశాడు. అలా ఒక కథ. నెక్స్ట్ ఇప్పుడు దేనికి దేశభక్తికి రిలేటెడ్ ఏంట్రా అని చెప్పేసి అడగొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ అదే కదా. గతంలో అంట బ్రిటిషర్స్ ఈ గుండానే మన దగ్గర ఉన్న ఆయుధాలు, యాంటిక్ పీసెస్, మన ఇప్పుడు బ్రిటిషర్స్ ఇండియాలో దోచుకున్న సొమ్మంతా కూడా ఇలాగే అటు వెళ్ళేది, ఈ వేలోనే వెళ్ళేది కంటైనర్ షిప్లో. ఈ ఊర్లో దేవర తాతలు ముత్తాతలు కూడా మంచి యోధులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే దేశం సంపదని అక్రమ మార్గాల్లో తరలిస్తున్నారు కదా వీళ్ళు. అక్కడ ఇప్పుడు ఎక్కడైతే పోర్ట్ వరకు పోలీసులు ఆపగలరు, ఇంకా తర్వాత ఇక వాళ్ళ ఇష్టమే, ఎట్లా పోయిందో తెలియదు. ఈ ఊరు అక్కడెక్కడో స్టార్ట్ అయింది, ఇక అయిపోయింది, మొత్తం అక్రమంగా వచ్చింది. ఇక్కడ వీళ్ళు ఊర్లు ఉన్నాయి కాబట్టి సముద్రంలోకి దూకి ఆ కంటైనర్లు తెరిచి వాళ్ళ సంపదని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి వాళ్ళ ఆఫీసర్లకు అప్పచెప్పారు, సార్ ఇదండి మన సంపద, బ్రిటిషర్స్ దోచుకోకుండా మేము కాపాడగలిగాము అని. వాళ్ళ ఆయుధాలు తీసుకెళ్ళి ఇష్టం ఉన్నట్టు కాల్చిపడేస్తున్నారు మనుషులు. ఇట్లా ఈ రకమైన దేశభక్తి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా అని మనకు తెలియదు కదా. బేసికల్లీ సముద్రం మధ్యలో కూడా వెళ్ళి పోరాడి వాళ్ళ చేత ఎవడైతే దొంగతనం చేస్తున్నాడో అవన్నీ తీసేసుకొని మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోవడం. అలా వీళ్ళ దాంట్లో బాగా నేర్పరి. సముద్రంలో ఎన్ని ఆటుపోట్లు, ఎంత పెద్ద అలలు గిలలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా సరే చక్కగా ఈదగలరు, గజ ఈదగలరు. ఈవెన్ షార్క్ చేప వచ్చినా సరే దాంతో ఫైట్ చేయగలిగే అంత సమర్థులు, ఆ టైప్ యోధులు. మరి ఇక్కడ ఈ అజయ్తో ఉన్న లింక్ ఏంటి అని అడిగితే, వీళ్ళ పూర్వీకులు అలాంటి వాళ్ళు. ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే సముద్రంలో దూకి కంటైనర్లు తెరిచే అలవాటు అయితే చేసుకుంది, కానీ ఏం తీసుకోవాలి, దేశం కోసం కాదు, అదేదో తీసుకొచ్చి నాకు ఇవ్వండి రా అని ఒక ఏజెంట్ అడిగితే అలా ఏది ఉన్నా సరే తెచ్చా ఏజెంట్కి ఇచ్చేవాడు. ఆ ఏజెంట్ 100-150 ఇస్తే ఆ రోజు వీళ్ళు బ్రతికేవాళ్ళు. అట్లా వీళ్ళు అక్రమంగా ఆయుధాలు తీసుకొచ్చి ఏజెంట్కి ఇవ్వడం వల్ల, ఏజెంట్ గాడు ఇంకెవడికో ఇవ్వడం వల్ల, ఆడు ఆ యతికి ఇవ్వడం వల్ల యతిగాడు వెళ్ళి అడ్డమైన సర్వనాశనాలన్నీ చేస్తున్నాడు. సో దీన్ని అరిగట్టడానికి పాపం ఆయన వచ్చాడు. ఇలాగో వచ్చినందుకు ఈ దేశభక్తుడి స్టోరీ తెలిసింది. అతను దేవర వాళ్ళ నాన్న గొప్పోడు, వాళ్ళ తాత గొప్పోడే, దేవర కూడా చాలా గొప్పోడే, నెక్స్ట్ వాడి కొడుకు కూడా గొప్పోడే. ఈ విధంగా సాగినటువంటి స్టోరీ. ఓకే. ఇప్పుడు దీనివల్ల మనకి ఇచ్చిన ఇంకో మెసేజ్ ఓరియంటెడ్ అన్నా కదా, మెసేజ్ చెప్తా నేను. సినిమా ఎలా ఉందనేది నీకు మళ్ళీ చెప్తా. ఈలోపు మెసేజెస్ చూడు. ఇప్పుడు దేశభక్తుడి స్టోరీ కాబట్టి ఖచ్చితంగా చూడాలి. అంటే ఇట్లాంటి వాళ్ళని కూడా తెలుసుకోవాలి కదా ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్ తర్వాత సముద్రంలోకి వెళ్ళి ఇప్పుడు ఇవన్నీ ఆయుధాలు తెస్తారు, ఇది తప్పు, ఇలా చేయకండి, ఒక పెద్ద మనిషి చెప్పాలి కదా. దేవరా చెప్పాడు వీళ్ళకి, ఒరే అదే సముద్రంలో మనం ఆయుధాలు తెచ్చే బతకాల్సిన అవసరంలా, వలలేస్తే ఫిషెస్ వస్తాయి, బోల్డ్ అన్ని ఫిష్లు, ఇంకా బాగా సంపాదించుకోవచ్చు. ఇదంతా మందే, ఈ సముద్రం అంతా మందే. నువ్వు ఈ ఆయుధాలు తెచ్చి వాడేవాడికో ఇచ్చి వాడిచ్చే 10వ పొరకతో నువ్వు బతికే కంటే, వాడి కింద బానిసలా ఉండే కంటే రాజులాగా ఫిషెస్ వేసుకొని చేపలకు కూడా రాజులా బతికేసాయి. అంటే దొంగతనం చేయడం ఎందుకు, నీ వల్ల ఇంకొకటికి నష్టం జరగడం ఎందుకు, నువ్వు నష్టపోవడం ఎందుకు, నీకేదైనా అయితే నీ వల్ల నీ ఫ్యామిలీ బాధపడడం ఎందుకు,
నీకంటే ఒక ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, వాళ్ళు రోజు బిక్కుమంటూ బతికిస్తున్నారు, నువ్వు ఎప్పుడు వస్తావో, ఏం చేస్తావో, ఏమైనా అరెస్ట్ చేస్తారో, ఏదన్నా చంపేస్తారో అని. అలా కాకుండా చక్కగా ధైర్యంగా రాజులాగా పొద్దున్నరా, నీకు బోట్ ఉంది కదా, హ్యాపీగా వేసుకో, వలేసుకో, చక్కగా ఎన్ని చేపలు పడితే అవన్నీ నీవే, మార్కెట్కి వెళ్ళి అమ్మేసుకో, అన్ని డబ్బులు వస్తాయి, చక్కగా దర్జాలాగా బతుకుతావు, రాజులాగా ఉంటావు. కష్టపడి పని చేసుకోండిరా, ఇట్లాంటి వింత వింత పోకట్లకు పోకండి, ఈజీ మనకి అలవాటు పడకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రావణి రాస్తారని ఉంది కదా, ఈవేం చేసింది, ఈమెకి విల్లా కావాలి, డబ్బులు కావాలి, కార్లు కావాలి, ఓ మగాన్ని ఎరగా వాడుకొని ఆయన మీద అక్రమ కేసులన్నీ పెట్టేసి ఏదో చేస్తుంది. ప్రతి ఒక్కరు అంత సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు కానీ, ఇప్పుడు నువ్వు వెళ్తుంటే నీ చైన్ స్నాచ్ చేసేవాడు కానీ, నీ ఇంట్లో దొంగతనం చేసేవాడు కానీ, అక్రమంగా డబ్బులు సంపాదించడం ఎందుకు, సక్రమంగా సంపాదిస్తే నీతో పాటు నీ కుటుంబం కూడా చాలా బాగుంటుంది, ఇదే మీకు మేలు, ఎప్పటికీ రాజులా ఉంటారు, మీకు మంచి పేరు ఉంటుందని చెప్పాడు. అంటే ఎప్పటి నుంచో అక్రమంగా దొంగతనాలు, దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉంటాయి. అందుకన్నా నీ దశాబ్దానికి, శతాబ్దానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినటువంటి సినిమా ఇది. దాన్ని ఈ కోణంలో కూడా చెప్పొచ్చా అనేది కదా ప్రశంసనీయం. ఒక కమర్షియల్ సినిమాలా తీసుకొచ్చి పెద్ద స్టార్తో తీసి ఏదో చెప్పబోతున్నానని చెప్పి ఎవరిదో ఒక స్టోరీ చెప్పి ఆ స్టోరీ ద్వారా ఒక నీతిని చెప్పి ఒరే ఇలా కాదురా, ఇలా కూడా బ్రతకొచ్చు అని అందరికి ఒక మెసేజ్ ఇవ్వడం ఎంత గ్రేట్ చెప్పచ్చు. ఇప్పుడు కొంతమంది ఇటువంటి సబ్జెక్ట్ని ఎవరు చూసినా సరే అర్థం చేసుకునేలాగా చూపిస్తూ ఉంటారు. మరి కొంతమందికి కాస్త అర్థం కాదు, తెకమకం కింద అనిపిస్తూ ఉంటుంది. కొరటాల శివ గారు ఎట్లా ప్రెజెంట్ చేశారు? కొరటాల శివ చాలా నీట్గా 3వ తరగతి పిల్లోడి దగ్గర నుంచి 3 కాళ్ళ ముసల్దాని వరకు అర్థమయ్యేలాగా నోట్లో చక్కగా పండోల్చి పెట్టినంత నీట్గా, ఈజీగా అర్థమయ్యేలా చెప్పాడు. ఓకే, చాలా నీట్గా చెప్పాడు, అన్ని సెంటిమెంట్స్ పండాయి. అండ్ నెక్స్ట్ ఈ కథ ఇది. ఇంకా ఈ కథలో బేసికల్లీ దేవర ఎవరు, ఆయన కొడుకు ఎవరు, వాళ్ళ ఊరి కోసం ఏం చేశారు, ఆ భయం ఏంటి, ఇవన్నీ మనం సినిమాలో చూసి తెలుసుకున్నాం. అండ్ ఇకపోతే దీంట్లో ఇప్పుడు ఓవరాల్గా స్టోరీ, బేసిక్ స్టోరీ ఇది. ఇక దీంట్లో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ కొంతమంది అందరికీ క్యారెక్టర్స్ ఇచ్చారు, బోల్డ్ అంతమంది నటులు కనబడుతున్నారు కదా, అవునా? అసలు ఎంత పెద్ద టాస్క్ ఇది అంటే నిజంగా ఏ డైరెక్టర్కి కూడా కొంతమంది వరకే సాధ్యం అవుతుంది, అందరికీ అవ్వదు. కొంతమంది కంటే లైక్ మణిరత్నం లాంటి వాళ్ళు ఎవరు చాలా రేర్గా ఉంటారు. అవును, కొంతమంది చాలా మంది ఆర్టిస్టులు పెడతారు, ప్రతి పాత్రకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్. అసలు అలా ఊరికే ఇట్లా తల తిప్పి వెళ్ళిన క్యారెక్టర్ కూడా బోలెడంత ఇంపార్టెన్స్. అసలు ఇలా ఎలా రాయగలిగాడా అనుకున్నా. శ్రీకాంత్ కూతురుకి, చెల్లికి ఇంపార్టెన్స్. తర్వాత అమ్మాయిలో ఒక ఎమోషన్, మళ్ళీ గుడ్డిపిల్ల తర్వాత ఒక డ్యాన్స్ ఇరక తీస్తుంది, ఎంత బాగుందో. నెక్స్ట్ మళ్ళీ చూస్తే ఎన్టీఆర్ చెల్లి క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ఉంది, ఆమె ఎందుకుందా అనిపించింది. ఆ పిల్లకి ఇంపార్టెన్స్ మళ్ళీ. అసలు ఎవరెవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ప్రతి క్యారెక్టర్కి అంతమంది. వాళ్ళు ఇప్పుడు 4 ఊర్లు పెట్టావా, 4 ఊర్లకి 4 కింగులను పెట్టావు. ఎవడో ఒకడు ఊరి పెద్దలు ఉండాలి కదా, ఆ 4 కలిసి ఒక పందా మీద ఉంటారు. వీళ్ళందరూ, ఇందులో దేవరావు ఒక ఉరికిన హెడ్, వీళ్ళందరూ దేవర మాట వింటారు. బాగుంది అసలు, ఎంత చెప్పిన ఎన్నో క్యారెక్టర్స్ మా. అసలు తాళ్ళూరి రాజేశ్వరి నిజం సినిమాలో మహేష్ బాబు వాళ్ళ అమ్మలేదు, ఆవిడ కూడా ఉంది, సడన్గా వచ్చింది సర్ప్రైజ్. పోలని క్యారెక్టర్స్ ఉన్నాయి, ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెంట్, ప్రతి క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్. ఇప్పుడు ఓన్లీ కథ చెప్పడం వరకునే ప్రకాష్ రాజ్ గారు పరిమితమా? ప్రకాష్ రాజ్ కథ చెప్పడం వరకే పరిమితం కాదు. ఊరిలో ఇప్పుడు దేవర కూడా, అందరినీ శాసించే దేవర కూడా ఒకటి మాట వినాలిగా. ఒక మాట వినాలంటే ప్రకాష్ రాజు పెద్ద మనిషిలాగా, రెండో మాట వినాలంటే మన తాళ్ళూరి రాజేశ్వరి, ఆమె కూడా ఒక పెద్ద దిక్కు, ఊరికి ఒక పెద్ద ఆవిడ. అంటే ఏమన్నా ఉంటే మంత్రసానిలాగా చిన్న చిన్న వైద్యాలు చేస్తారు కదా, అలా. ఇట్లా చూసుకుంటే ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్. నెక్స్ట్ సాంకేతిక వర్గం దగ్గరకు వస్తా.